రైట్ రైట్ చూడండి, ఇప్పుడు మనం చూడబోయేది ఎయిదర్ ఆర్ కాన్సెప్ట్ అండి. సిలోలిజమ్స్ లో ఎయిదర్ ఆర్ కాన్సెప్ట్. ఓకేనా, సిలోలిజమ్స్ లో ఎయిదర్ ఆర్ కాన్సెప్ట్, ఎయిదర్ ఆర్ కాన్సెప్ట్. ఓకేనా, సింపుల్ గా మనం సిలోలిజమ్స్ లో ఎయిదర్ ఆర్ కాన్సెప్ట్ సింపుల్ గా ఎలా చేయాలి, ఎలా ఐడెంటిఫై చేసుకుని ఆన్సర్స్ ఈజీగా ఎలా చేయొచ్చు అన్నది చెప్తాను. తర్వాత దాని యొక్క ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ చెప్తాను. ఓకేనా, సిలోలిజమ్స్ లో ఎయిదర్ ఆర్ అవ్వాలంటే మనం ఫస్ట్ పాయింట్ ఏమై ఉండాలంటే ఇచ్చిన టూ కన్క్లూజన్స్ లో సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ షుడ్ బి సేమ్. Subject and object should be same. Subject and object should be same. Should be same in both the conclusions. In both the conclusions. In both the conclusions. ఓకేనా, సో ఫస్ట్ పాయింట్ ఏమై ఉండాలంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ షుడ్ బి సేమ్ ఇన్ బోత్ ద కన్క్లూజన్స్. ఓకేనా, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ రెండు కేసెస్ లో కూడా అంటే రెండు కన్క్లూజన్స్ లో కూడా సేమ్ గా ఉండాలి. ఓకేనా, అంటే ఫస్ట్ కన్క్లూజన్ లో ఏబి ఉన్నారనుకోండి, సెకండ్ కన్క్లూజన్ లో కూడా ఏబినే ఉండాలి. ఫస్ట్ కన్క్లూజన్ లో సిడి ఉన్నారనుకోండి, సెకండ్ కన్క్లూజన్ లో కూడా సిడినే ఉండాలి. ఓకేనా, సో ఇచ్చిన రెండు కన్క్లూజన్స్ లో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ షుడ్ బి సేమ్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేది సేమ్ గా ఉండాలి. ఓకేనా, రైట్. రెండోది ఏంటంటే వన్ షుడ్ బి పాజిటివ్, వన్ షుడ్ బి పాజిటివ్ అండ్ వన్ షుడ్ బి నెగిటివ్. వన్ షుడ్ బి నెగిటివ్. వన్ కన్క్లూజన్ షుడ్ బి పాజిటివ్ అండ్ వన్ కన్క్లూజన్ షుడ్ బి నెగిటివ్. ఓకేనా, ఇచ్చిన టూ కన్క్లూజన్స్ లో ఒక కన్క్లూజన్ పాజిటివ్ గా ఉండాలి, ఒక కన్క్లూజన్ నెగిటివ్ గా ఉండాలి. ఓకేనా, థర్డ్ పాయింట్ మనకి ఏమై ఉండాలంటే ఇచ్చిన రెండు కన్క్లూజన్స్, బోత్ ద కన్క్లూజన్స్. ఓకేనా, బోత్ ద కన్క్లూజన్స్ మస్ట్ బి రాంగ్. ఓకేనా, ఇచ్చిన రెండు కన్క్లూజన్స్ కూడా రాంగ్ అయ్యి ఉండాలి. ఓకేనా, జస్ట్ ఈ 3 పాయింట్స్ మనకు సాటిస్ఫై అయినాయి అనుకోండి, 100% ఎయిదర్ ఆర్ అవుతుందండి. 100% ఎయిదర్ ఆర్ అవుతుంది. ఓకేనా, ఒకసారి ఎయిదర్ ఆర్ అవ్వాలంటే మనకి సాటిస్ఫై అవ్వాల్సిన ఆ 3 పాయింట్స్ ఏంటనేది క్లియర్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పాయింట్ ఏమై ఉండాలంటే సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ షుడ్ బి సేమ్ ఇన్ బోత్ ద కన్క్లూజన్స్. ఓకేనా, ఇచ్చిన రెండు కన్క్లూజన్స్ లో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ గా ఉండాలి. ఓకేనా, సెకండ్ పాయింట్ ఏమై ఉండాలి, వన్ షుడ్ బి పాజిటివ్, వన్ షుడ్ బి నెగిటివ్. ఒక కన్క్లూజన్ పాజిటివ్ అయి ఉండాలి, ఒకటి కన్క్లూజన్ నెగిటివ్ అయి ఉండాలి. దీన్నే మనం కాంప్లిమెంటరీ పేర్ అంటామండి. ఓకేనా, సో కాంప్లిమెంటరీ పేర్స్, మనకున్న కాంప్లిమెంటరీ పేర్స్ ఏంటంటే జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ కాంప్లిమెంటరీ పేరు సమ్ నో. ఓకేనా, అంటే ఒక కన్క్లూజన్ లో సమ్ రిలేషన్ ఉందనుకోండి, ఇంకో కన్క్లూజన్ లో నో రిలేషన్ ఉండాలి. ఒక కన్క్లూజన్ లో సమ్ రిలేషన్ ఉంటే ఒక కన్క్లూజన్ లో నో రిలేషన్ ఉండాలి. ఒక కన్క్లూజన్ లో ఆల్ రిలేషన్ ఉంటే ఇంకో కన్క్లూజన్ లో సమ్ నాట్ రిలేషన్ ఉండాలి. ఒక కన్క్లూజన్ లో ఆల్ రిలేషన్ ఉంటే ఇంకో కన్క్లూజన్ లో సమ్ నాట్ రిలేషన్ ఉండాలి. ఈ రెండు కాంప్లిమెంటరీ పేర్స్ అండి, ఈ రెండు మాత్రమే కాంప్లిమెంటరీ పేర్స్. చాలా మంది సమ్ అండ్ సమ్ నాట్ ఇది కాంప్లిమెంటరీ పేర్ గా తీసుకుంటారు. ఓకేనా, సమ్ నాట్ అనేది ఇది కాంప్లిమెంటరీ పేర్ కాదు. ఓకేనా, ఎందుకు కాదు అన్న కాన్సెప్ట్ నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సమ్ నాట్ అనేది కాంప్లిమెంటరీ పేర్ ఎందుకు అవ్వదు అన్న పాయింట్ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని యొక్క కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినాలి. ఓకేనా, మనకి ఉన్న ఎయిదర్ ఆర్ లో కాంప్లిమెంటరీ పేర్స్ ఏంటంటే సమ్ నో అనేది ఒక కాంప్లిమెంటరీ పేరు, ఆల్ సమ్ నాట్ అనేది ఒక కాంప్లిమెంటరీ పేరు. ఈ రెండు మాత్రమే కాంప్లిమెంటరీ పేర్స్ అండి, ఓకేనా, అండ్ దీంతో పాటు ఒక స్పెషల్ కేసులో కూడా మనకి ఎయిదర్ ఆర్ అనేది వస్తుంది. అదేంటంటే ఆల్ అండ్ ఓన్లీ ఏ ఫ్యూ. ఓకేనా, సో ఈ 3 కేసెస్ లో మాత్రమే మనకి ఎయిదర్ ఆర్ అనేది వస్తుందండి. ఓకేనా, ఏంటి ఆ కేసెస్, ఒక దాంట్లో సమ్ ఉంటే ఇంకో దాంట్లో నో. ఓకేనా, సమ్ నో
అనే పాయింట్ కి, ఇంకోటి ఆల్ సమ్ నాట్ అనే పాయింట్ కి, అదే విధంగా ఆల్ ఓన్లీ ఏ ఫ్యూ, ఓకేనా, ఓన్లీ ఏ ఫ్యూ, ఓకేనా, ఒక కన్క్లూజన్ లో ఓన్లీ ఏ ఫ్యూ అనేది ఇది ఒక స్పెషల్ కేస్. ఈ కేసులో కూడా ఎయిదర్ వస్తుంది, ఈ కేసులో కూడా ఎయిదర్ వస్తుంది, ఓకేనా. సో ఈ 3 కేసెస్ లో మాత్రమే మనకి ఎయిదర్ వస్తుంది, ఓకేనా. ఎగ్జాక్ట్ గా ఎలా చూడాలి, ఎలా ఐడెంటిఫై చేసి ఆన్సర్స్ ఈజీగా ఎలా చేయాలి అన్నది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా జాగ్రత్తగా వినాలండి, ఓకేనా. పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. ఎయిదర్ ఆర్ అవ్వాలంటే జస్ట్ 3 పాయింట్స్ సాటిస్ఫై చేయాలి, జస్ట్ 3 పాయింట్స్ సాటిస్ఫై చేయాలి. ఏంటా 3 పాయింట్స్? సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ షుడ్ బి సేమ్ ఇన్ బోత్ ద కన్క్లూజన్. ఇచ్చిన 2 కన్క్లూజన్స్ లో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ గా ఉండాలి. సెకండ్ పాయింట్ ఏంటి? వన్ షుడ్ బి పాజిటివ్, అంటే వన్ కన్క్లూజన్ షుడ్ బి పాజిటివ్, వన్ కన్క్లూజన్ షుడ్ బి నెగిటివ్, ఓకేనా. ఒక కన్క్లూజన్ పాజిటివ్ గా ఉండాలి, ఇంకో కన్క్లూజన్ నెగిటివ్ గా ఉండాలి. థర్డ్ పాయింట్ ఏంటి? బోత్ ద కన్క్లూజన్స్ మస్ట్ బి రాంగ్. ఇచ్చిన 2 కన్క్లూజన్స్ కూడా రాంగ్ అయ్యి ఉండాలి, ఇచ్చిన 2 కన్క్లూజన్స్ కూడా రాంగ్ అయ్యి ఉండాలి. ఇక్కడ కాంప్లిమెంటరీ పేర్ అంటే ఏమి లేదండి, మనం ఏం చెప్పాము, వన్ షుడ్ బి పాజిటివ్, వన్ షుడ్ బి నెగిటివ్ కదా, దీన్నే మనం కాంప్లిమెంటరీ పేర్ అంటాం. అంటే ఇచ్చిన 2 కన్క్లూజన్స్ లో ఒకటి పాజిటివ్ ఉండాలి, ఒకటి నెగిటివ్ ఉండాలి, ఒకటి పాజిటివ్ ఉండాలి, ఒకటి నెగిటివ్ ఉండాలి, ఓకేనా. అదే విధంగా ఇది ఒక స్పెషల్ కేసు, ఇది ఒక స్పెషల్ కేసు. ఈ కేసు ఎదురారు ఎలా వస్తుంది అనేది నేను క్లియర్ గా డిస్కస్ చేస్తాను, ఓకేనా. సో ఓవరాల్ గా ఈ 3 కేసెస్ కి మాత్రమే మనకి కాంప్లిమెంటరీ పేర్ అనేది, మనకి ఎయిదర్ ఆర్ కేసు అనేది వస్తుంది, ఎయిదర్ ఆర్ కేసు అనేది వస్తుంది. సమ్ సమ్ నాట్ అనేది కాంప్లిమెంటరీ పేర్ కాదు. అదే విధంగా ఆల్ నో అనేది కూడా కాంప్లిమెంటరీ పేర్ కాదు. ఈ రెండిటికి మనకి ఎయిదర్ ఆర్ వచ్చే అవకాశం లేదు. సమ్ నాట్ కి, అదే విధంగా ఆల్ నో అనే దానికి కాంప్లిమెంటరీ పేర్స్ కావు. ఇవి రెండు కూడా కాంప్లిమెంటరీ పేర్స్ కావు. ఈ రెండిటికి కూడా ఎయిదర్ ఆర్ వచ్చే అవకాశమే లేదు, ఓకేనా. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఈ కేసెస్ లో మనకి ఎయిదర్ ఆర్ ఎలా వస్తుంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి, ఓకేనా. రైట్, ఎయిదర్ ఆర్ యొక్క ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం అండి, ఓకేనా. ఎగ్జాక్ట్ గా ఎయిదర్ ఆర్ ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఈజీగా ఎలా చేయాలి అనేది నేను లాస్ట్ క్లైమాక్స్ లో చెప్తాను. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అసలు ఎయిదర్ ఆర్ యొక్క ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ ఏంటనేది చూడబోతున్నాం మనం, ఓకేనా. రైట్, చూడండి స్టేట్మెంట్స్. మనకు కొన్ని స్టేట్మెంట్స్ ఇలా ఇవ్వడం జరిగిందండి, కొన్ని స్టేట్మెంట్స్ ఇలా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే సమ్ ఏస్ ఆర్ బి అని ఇవ్వడం జరిగింది, సమ్ ఏస్ ఆర్ బి అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటంటే సమ్ బీస్ ఆర్ సి అని ఇవ్వడం జరిగింది, సమ్ బీస్ ఆర్ సి అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్టేట్మెంట్ సమ్ సీస్ ఆర్ డి అని ఇవ్వడం జరిగింది, సమ్ సీస్ ఆర్ డి, ఓకేనా. ఇప్పుడు దీని యొక్క డయాగ్రామ్ అనేది డ్రా చేద్దాం. ఏమంటున్నాడు? సమ్ పార్ట్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు బి, సమ్ పార్ట్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు బి, సమ్ పార్ట్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు బి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? సమ్ బీస్ ఆర్ సి అని ఇచ్చాడు, సమ్ పార్ట్ ఆఫ్ బీస్ బిలాంగ్స్ టు సి, ఓకేనా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? సమ్ సీస్ ఆర్ డి అని ఇచ్చాడు, సమ్ సీస్ ఆర్ డి, సమ్ పార్ట్ ఆఫ్ సి బిలాంగ్స్ టు డి, ఓకేనా. రైట్, ఒక్కసారి జాగ్రత్తగా మనకి బిఫోర్ స్టార్టింగ్ అసలు ఎయిదర్ ఆర్ అంటే ఏంటండి? ఎయిదర్ ఆర్ అంటే ఎయిదర్ 1 ఆర్ 2, ఎయిదర్ 1 ఆర్ 2, అయితే ఇది అవుతుంది లేకపోతే ఇది అవుతుంది, అయితే ఫస్ట్ ది ట్రూ అవుతుంది లేకపోతే సెకండ్ ది ట్రూ అవుతుంది. అంటే దీని యొక్క ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ ఏంటి తెలుసా? ఈ రెండిట్లో ఇచ్చిన 2 కన్క్లూజన్స్ లో ఏదో ఒకటి ట్రూ, ఎగ్జాక్ట్ గా ఏది ట్రూ అనేది మనకు తెలియదు. ఫస్ట్ ది ట్రూ అయింది అనుకోండి, సెకండ్ ది ఫాల్స్, ఓకేనా. సెకండ్ ది ట్రూ అయింది అనుకోండి, ఫస్ట్ ది ఫాల్స్ అవుతుంది, ఓకేనా. ఫస్ట్ ది ఫాల్స్. మీకు ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ అర్థం అవడానికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, చూడండి. ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఇన్ఈక్వాలిటీస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి అని ఇచ్చాను. ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ ఏంటి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మీనింగ్ ఏంటి? అయితే గ్రేటర్ దెన్ అవుతుంది లేదా ఈక్వల్ అవుతుంది, అయితే గ్రేటర్ దెన్ లేదా ఈక్వల్, అయితే గ్రేటర్ దెన్ అవుతుంది లేదా ఈక్వల్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? ఈ రెండిట్లో ఏదో ఒకటి ట్రూ, ఓకేనా. సో ఇంకోసారి చూడండి, స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చానంటే ఏ గ్రేటర్ దెన్ బి, రెండోది ఏంటంటే ఏ ఈక్వల్స్ టు బి, ఓకేనా. సి ఇక్కడ రిలేషన్ ఏంటి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, అయితే గ్రేటర్ దెన్ అవుతుంది లేదా ఈక్వల్ అవుతుంది. ఈ రెండిట్లో ఒకటి ట్రూ అండి, ఓకేనా. ఈ రెండిట్లో ఏదో ఒకటి ట్రూ, ఎగ్జాక్ట్ గా ఏది ట్రూ అనేది మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ది ట్రూ అని యాక్సెప్ట్ చేసాం అనుకోండి, ఫస్ట్ ది ట్రూ అనుకున్నాం అనుకోండి, రెండోది 100% ఫాల్స్ అవ్వాలి. 100% ఫాల్స్ అంటే ఇట్ షుడ్ బి ఫాల్స్ ఇన్ ఆల్ ద కేసెస్, అన్ని కేసెస్ లో కూడా ఫాల్స్ అవ్వాలి, ఓకేనా. పాసిబిలిటీ కేసులో కూడా ఫాల్స్ అవ్వాలి,
క్యాచ్ చేయండి, ఒకసారి చూడండి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, ఓకేనా, అయితే గ్రేటర్ దెన్ అవ్వాలి లేదా ఈక్వల్ అవ్వాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ట్రూ, కానీ ఎగ్జాక్ట్ గా ఏది ట్రూ అనేది మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ రెండోది ట్రూ అని యాక్సెప్ట్ చేసామనుకోండి, ఫస్ట్ ది 100% ఫాల్స్. ఓకేనా, ఫస్ట్ ది 100% ఫాల్స్. ఫాల్స్ ఇన్ ద సెన్స్ అన్ని కేసెస్ లో కూడా ఫాల్స్ అవ్వాలండి. ఫాల్స్ ఇన్ ద సెన్స్ అన్ని కేసెస్ లో కూడా ఫాల్స్ అవ్వాలి. ఓకేనా, క్లియర్, వెరీ క్లియర్ పాయింట్ ఏంటంటే మనకి ఇచ్చిన 2 కన్క్లూజన్స్ లో ఈ 2 కన్క్లూజన్స్ లో ఏదో ఒకటి మాత్రమే ట్రూ అవుతుంది, ఎగ్జాక్ట్ గా ఏది ట్రూ అనేది మనకు తెలియదు. సో అలాంటి కాన్సెప్ట్ లో మనకి ఇంట్రడ్యూస్ చేసిందే మనకి ఏంటంటే కాన్సెప్ట్ ఎయిదర్ ఆర్. ఎయిదర్ ఆర్ అంటే ఏంటి, ఇచ్చిన 2 కన్క్లూజన్స్ లో ఏదో ఒకటి ట్రూ, కానీ ఎగ్జాక్ట్ గా ఏది ట్రూ అనేది తెలియదు. ఫస్ట్ ది ట్రూ అయితే రెండోది ఫాల్స్. ఓకేనా, రెండోది ట్రూ అయితే ఫస్ట్ ది ఫాల్స్. ఏదో ఒకటి ట్రూ అవుతుంది, కానీ ఎగ్జాక్ట్ గా ఏది ట్రూ అనేది మనకు తెలియదు. ఓకేనా, ఇక్కడ నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే చూడండి ఒకసారి. ఫస్ట్ ది ట్రూ అని యాక్సెప్ట్ చేశాను అనుకోండి, నేను గ్రేటర్ దెన్ అని యాక్సెప్ట్ చేశాను అనుకోండి, ఈక్వల్ కి ఛాన్సే లేదు. అంటే ఈక్వల్ ఖచ్చితంగా ఏమవ్వాలి, అక్కడ ఫాల్స్ అవ్వాలి. ఓకేనా, ఈక్వల్ ట్రూ అని యాక్సెప్ట్ చేశాను అనుకోండి, అంటే ఈక్వల్ అనేది ఆన్సర్ గా తీసుకున్నారు అనుకోండి, మనకి గ్రేటర్ దెన్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఓకేనా, అంటే ఒక కేసు ట్రూ అని పెడితే రెండోది ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ ఇన్ ద సెన్స్ 100% ఫాల్స్ అవ్వాలి, 100% ఫాల్స్ అవ్వాలి. ఇప్పుడు ఒకసారి మనం ఒక్కసారి మనం కాన్సెప్ట్ లోకి వెళ్దాం. ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే నాకు ఫస్ట్ కన్క్లూజన్ ఇలా ఇవ్వడం జరిగిందండి. ఓకేనా, సమ్ ఏస్ ఆర్ సి అని ఇవ్వడం జరిగింది. ఓకేనా, రెండోది ఏంటంటే నో ఏఈసి అని ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్ కాన్సెప్చువల్ గా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ నేను చెప్పింది ఏంటి, కాన్సెప్ట్ ఏంటంటే ఒకటి ట్రూ అని యాక్సెప్ట్ చేస్తే రెండోది ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఒకసారి మనకి ఇచ్చిన స్టేట్మెంట్ లో ఏకి సికి ఏమైనా రిలేషన్ ఉందా, రిలేషన్ లేదు. ఓకేనా, ఎటువంటి రిలేషన్ లేదు. ఇప్పుడు ఒక్కసారి డయాగ్రామ్ లో మనం తీసుకుందాం. ఫస్ట్ ది నేను సమ్ అనేది ట్రూ అని యాక్సెప్ట్ చేశాను అనుకోండి. ఓకేనా, సమ్ ఏసార్సి, సమ్ పార్ట్ ఆఫ్ ఏసార్సి అన్నది ట్రూ అనుకున్నాను అనుకోండి, ఇది ట్రూ అనుకున్నాను అనుకోండి. ఓకేనా, సమ్ పార్ట్ ఆఫ్ ఏసార్సి అనేది ట్రూ అనుకున్నాను అనుకోండి, రెండోది ఖచ్చితంగా ఫాల్సేగా అయ్యేది. ఎందుకు, ఏకి సికి ఆల్రెడీ సమ్ రిలేషన్ అనేది ఉంది, కాబట్టి ఓకేనా, రెండోది ఖచ్చితంగా ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఓకేనా, లేదు నేను రెండోది ట్రూ అని యాక్సెప్ట్ చేశాను అనుకోండి, అంటే ఏ కంప్లీట్ గా సి అవ్వదు అని నేను యాక్సెప్ట్ చేశాను అనుకోండి, ఓకేనా, అంటే రెండోది ట్రూ అని యాక్సెప్ట్ చేస్తే సమ్ రిలేషన్ ఏమవుతుంది, ఈ కేసులో ఫాల్స్ అవుతుంది కదా, సమ్ అనేది ఫాల్స్ అవుతుంది కదా. ఇక్కడ కాన్సెప్ట్ చూడండి, ఫస్ట్ ది ట్రూ అంటే రెండోది ఫాల్స్ అయింది. ఓకేనా, రెండోది ట్రూ అంటే ఫస్ట్ ది ఫాల్స్ అయింది. ఓకేనా, సో ఇలాంటి కేసెస్ లోనే మనం ఆన్సర్ ఏం పెట్టాలంటే ఎయిదర్ వన్ ఆర్ టూ అని పెట్టాలి. ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎయిదర్ ఆర్ ఏంటంటే ఈ రెండిట్లో ఒకటి ట్రూ, కానీ ఎగ్జాక్ట్ గా ఏది ట్రూ అని చెప్పలేం మనం. ఓకేనా, ఇప్పుడు ఒకసారి మీరు గమనిస్తే ఫస్ట్ ది ట్రూ అని యాక్సెప్ట్ చేశాను అనుకోండి, అంటే ఏకి సికి సమ్ రిలేషన్ ఉందని యాక్సెప్ట్ చేశాను అనుకోండి, నో అనేది 100% ఫాల్స్ కదా. నో అనేది 100% ఫాల్స్ అంటే ఇట్ షుడ్ బి ఫాల్స్ ఇన్ ఆల్ ద కేసెస్. అంటే డెఫినెట్ గా ఫాల్స్ అవ్వాలి, పాసిబిలిటీలో కూడా ఫాల్స్ అవ్వాలి, ఇంకా అన్ని కేసెస్ లో కూడా ఫాల్స్ అవ్వాలండి. ఓకేనా, సి ఒక్కసారి ఏకి సికి సమ్ రిలేషన్ అనేది యాక్సెప్ట్ చేసేసాను అనుకోండి, నో ఏఈసి డెఫినెట్ గా ఫాల్స్ అవుతుంది, నో ఏఈసి ఈజ్ ఏ పాసిబిలిటీలో కూడా ఫాల్స్ అవుతుంది. ఓకేనా, ఏకి సికి నో రిలేషన్ పాసిబిలిటీ అవుతుందంటే అవ్వదు కదా, ఎందుకు ఆల్రెడీ మనకి ఇక్కడ ఏ రిలేషన్ ఉంది, సమ్ రిలేషన్ యాక్సెప్ట్ చేసేసాం మనం. ఓకేనా, సో నేను ఒకటే చెప్తున్నాను, ఒకటి ట్రూ అని యాక్సెప్ట్ చేస్తే రెండోది 100% ఫాల్స్ అవ్వాలి. ఫాల్స్ ఇన్ ద సెన్స్ ఇట్ షుడ్ బి ఫాల్స్ ఇన్ ఆల్ ద కేసెస్, అన్ని కేసెస్ లో కూడా ఫాల్స్ అవ్వాలి. ఓకేనా, రెండోది ట్రూ అని యాక్సెప్ట్ చేశాను అనుకోండి, అంటే ఏకి సికి ఎటువంటి రిలేషన్ లేదని యాక్సెప్ట్ చేశాను అనుకోండి. ఓకేనా, అంటే నో ఏఈసి, నో ఏఈజ్ సి. ఓకేనా, కంప్లీట్ ఏ అనేది ఎందులోకి వెళ్ళకూడదు, సిలోకి వెళ్ళకూడదు. ఇది ట్రూ అని మనం యాక్సెప్ట్ చేస్తే, ఇది ఖచ్చితంగా ఫాల్స్ అవుతుందిగా. ఎందుకు, సమ్ ఏస్ ఆర్ సి అని అడుగుతున్నాడు కాబట్టి. ఓకేనా, నో ఏఈసి అంటున్నాను, కంప్లీట్ ఏ అనేది సిలోకి వెళ్ళకూడదు అంటున్నాను. అంటే నో ఏఈసి అంటే కంప్లీట్ ఏ అనేది సిలోకి వెళ్ళకూడదు. అంటే సమ్ రిలేషన్ ఫాల్స్ అవుతుంది కదా. ఓకేనా, ఈ రెండింటికి ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నాను. అప్పుడు సమ్ రిలేషన్ అడిగితే అది ఫాల్స్ అవుతుంది కదా.
ఓకేనా. ఫాల్స్ ఇన్ ద సెన్స్ ఇట్ షుడ్ బి ఫాల్స్ ఇన్ ఆల్ ద కేసెస్. పాసిబిలిటీలో కూడా ఫాల్స్ అవ్వాలి, 100% ఫాల్స్ అవ్వాలండి, 100% ఫాల్స్ అవ్వాలి. సమ్ ఏస్ ఆర్ సి అని చూద్దాం, ఫాల్స్. సమ్ ఏస్ ఆర్ సి ఈజ్ ఏ పాసిబిలిటీ అని అడిగినా సరే, పాసిబిలిటీలో చూసినా ఇక్కడ ఇదేమవుతుందండి, ఫాల్స్ అవుతుంది. రెండు కేసెస్ లో కూడా ఫాల్స్ అవుతుందండి. ఓకేనా, రైట్. ఓవరాల్ గా మనం ఏం చెప్పబోతున్నాం అంటే, ఒకటి ట్రూ అని యాక్సెప్ట్ చేస్తే రెండోది ఫాల్స్ అవ్వాలి. ఓకేనా, ఇక్కడ రెండోది ట్రూ అని యాక్సెప్ట్ చేస్తే ఫస్ట్ది ఫాల్స్ అవ్వాలి. ఇలాంటి కేసెస్ లో మనం ఆన్సర్ ఏం పెట్టాలి, ఎయిదర్ 1 ఆర్ 2, ఎయిదర్ 1 ఆర్ 2. ఓకేనా, అలా వచ్చిన పేరునే మనం కాంప్లిమెంటరీ పేరు అంటాం. అంటే సమ్ నో అనేది ఒక కాంప్లిమెంటరీ పేరు, సమ్ నో అనేది ఒక కాంప్లిమెంటరీ పేరు. ఓకేనా, సో క్లియర్ గా సమ్ నో అనేది ఎందుకు కాంప్లిమెంటరీ పేరు అయిందన్నది ఇది మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది అనుకున్నా. కాంప్లిమెంటరీ పేరు అంటే ఒకటి ట్రూ అని యాక్సెప్ట్ చేస్తాం అనుకోండి, రెండోది 100% ఫాల్స్. 100% ఫాల్స్ ఇన్ ద సెన్స్ అన్ని కేసెస్ లో కూడా ఫాల్స్ అవ్వాలి, పాసిబిలిటీలో కూడా ఫాల్స్ అవ్వాలి. ఓకేనా, రెండోది ట్రూ అని యాక్సెప్ట్ చేశాను అనుకోండి, ఫస్ట్ది 100% ఫాల్స్ అవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ కేసు చూద్దాం. నెక్స్ట్ కేసు ఏంటంటే ఆల్ సమ్ నాట్. చూడండి ఒకసారి, ఒక కన్క్లూజన్ లో ఆల్ ఏస్ ఆర్ సి అన్నాడండి, ఆల్ ఏస్ ఆర్ సి అన్నాడు. ఇంకో కన్క్లూజన్ లో సమ్ ఏస్ ఆర్ నాట్ సి అని ఇచ్చాడు, సమ్ ఏస్ ఆర్ నాట్ సి అని ఇచ్చాడు. ఓకేనా, ఆల్ ఏస్ ఆర్ సి, సమ్ ఏస్ ఆర్ నాట్ సి. ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఎయిదర్ ఆర్ అవ్వాలంటే ఏమని చెప్పాను, ఒకటి ట్రూ అని యాక్సెప్ట్ చేస్తే రెండోది అన్ని కేసెస్ లో ఫాల్స్ అవ్వాలి. ఓకేనా, రెండోది ట్రూ అని యాక్సెప్ట్ చేస్తే ఫస్ట్ది అన్ని కేసెస్ లో ఫాల్స్ అవ్వాలి. అన్ని కేసెస్ లో ఫాల్స్ అవ్వాలి అంటే ఇట్ షుడ్ బి ఫాల్స్ ఇన్ కన్క్లూజన్ ఆల్సో, కన్క్లూజన్ లో కూడా ఫాల్స్ అవ్వాలి. ఓకేనా, రైట్. ఒకసారి చెక్ చేద్దాం, ఇది మన స్టేట్మెంట్స్ కదా, ఇది స్టేట్మెంట్. ఈ డయాగ్రామ్ లో నేను ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తాను అనుకోండి, ఫస్ట్ అంటే ఏంటి, ఆల్ ఆఫ్ ద ఏలన్నీ కూడా సి అవుతున్నాయి అని యాక్సెప్ట్ చేస్తాను అనుకోండి. ఓకేనా, ఏలన్నీ కూడా సి అవుతున్నాయి అన్నది ట్రూ అని యాక్సెప్ట్ చేస్తే రెండోది ఖచ్చితంగా ఫాల్స్ అవుతుందిగా. ఏమని అడుగుతున్నాడు, సమ్ ఏస్ ఆర్ నాట్ సి, ఏలో ఉన్న కొంత పార్ట్ అనేది సిలోకి వెళ్ళకూడదు అన్నది ఖచ్చితంగా ఫాల్స్ అవుతుందిగా. ఎందుకు, ఏలన్నీ కూడా ఏమవుతున్నాయి, సి అయిపోతున్నాయి. ఏలన్నీ సి అవుతున్నప్పుడు ఏలో ఉన్న కొంత పార్ట్ లో సి, సమ్ ఏస్ ఆర్ నాట్ సి అన్నది మనకి ఖచ్చితంగా ఫాల్స్ అవుతుందిగా. ఓకేనా, ఇట్ షుడ్ బి ఫాల్స్ ఇన్ పాసిబిలిటీ కేస్ ఆల్సో. ఒకసారి చెక్ చేద్దాం, సమ్ ఏస్ ఆర్ నాట్ సి ఈజ్ ఏ పాసిబిలిటీ అన్న పాయింట్ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ సింపుల్ పాయింట్ అండి, ఆల్రెడీ ఏలు అన్ని కూడా ఏమైపోయినాయి, సి అయిపోయినాయి. ఏలన్నీ సీల్ అవుతున్నప్పుడు మనకి ఈ పాయింట్ అనేది పాసిబిలిటీలో కూడా ఫాల్స్ అయ్యి కదా. సమ్ ఏస్ ఆర్ నాట్ సి ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నా కూడా మనకి ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు రెండోది ఏంటి, సమ్ ఏస్ ఆర్ నాట్ సి, ఏలో ఉన్న కొంత పార్ట్ అనేది సిలోకి వెళ్ళకూడదు అని తీసుకుందాం. అంటే రెండోది ట్రూ అని యాక్సెప్ట్ చేద్దాం, రెండోది ట్రూ అని యాక్సెప్ట్ చేస్తే ఫస్ట్ది అన్ని కేసెస్ లో ఏమవ్వాలి, ఫాల్స్ అవ్వాలి. ఫాల్స్ అవ్వాలి. ఓకేనా, చూడండి జాగ్రత్తగా, అన్ని కేసెస్ అంటే డెఫినెట్ గా ఫాల్స్ అవ్వాలి, పాసిబిలిటీలో కూడా ఫాల్స్ అవ్వాలి. చూడండి, ఏలో ఉన్న ఈ పార్ట్ అనేది సిలోకి వెళ్ళకూడదు అనేది మనం యాక్సెప్ట్ చేసాం, అవునా. మరి ఏలో ఉన్న ఈ రీజన్ అనేది సిలోకి వెళ్ళకూడదు అన్నప్పుడు ఏం మొత్తాన్ని తీసుకొచ్చి సిలో పెట్టే అవకాశం ఉందా, లేదు కదా. ఓకేనా, అంటే ఆల్ ఏస్ ఆర్ సి డెఫినెట్ గా ఫాల్స్ అవుతుంది, పాసిబిలిటీలో కూడా ఫాల్స్ అవుతుంది, డెఫినెట్ గా ఫాల్స్ అవుతుంది, పాసిబిలిటీలో కూడా ఫాల్స్ అవుతుంది. 100% ఫాల్స్ అయింది. ఇప్పుడు కాన్సెప్ట్ చూస్తున్నారా, ఒకటి ట్రూ, ఫస్ట్ది ట్రూ అని యాక్సెప్ట్ చేస్తే రెండోది ఏమైంది, ఫాల్స్ అయింది. రెండోది ట్రూ అని యాక్సెప్ట్ చేస్తే ఫస్ట్ది ఏమైంది, ఫాల్స్ అయింది. క్లియర్ కట్ గా కాన్సెప్ట్ అర్థమవుతుంది అనుకున్నా. ఇలాంటి కేసునే మనం ఏమంటామంటే ఎయిదర్ వన్ ఆర్ టూ, ఓకేనా. సో ఎయిదర్ ఆర్ యొక్క కాన్సెప్ట్, ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. వెరీ సింపుల్ అండి. ఇక్కడ మీకు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఈ ఎగ్జాంపుల్ తో మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి. ఓకేనా, ఏంటి ఆ ఎగ్జాంపుల్, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి అని ఇచ్చాను. ఓకేనా, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మీనింగ్ ఏంటి, అయితే గ్రేటర్ దెన్ అవ్వాలి లేదా ఈక్వల్ అవ్వాలి. ఓకేనా, అయితే గ్రేటర్ దెన్ అవ్వాలి లేదా ఏమవ్వాలి, ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు నేను గ్రేటర్ దెన్ ట్రూ అన్నాను అనుకోండి, ఈక్వల్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఓకేనా, ఈక్వల్ ట్రూ అన్నాను అనుకోండి, గ్రేటర్ దెన్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. అక్కడ అలాంటి కేసునే మనం ఏమంటాం, ఎయిదర్ ఆర్ అంటాం. అంటే ఫస్ట్ది ట్రూ అంటే రెండోది ఫాల్స్ అవ్వాలి. ఓకేనా,
రెండోది ట్రూ అంటే ఫస్ట్ ది ఫాల్స్ అవ్వాలి. ఫాల్స్ ఇన్ ద సెన్స్ ఇట్ షుడ్ బి ఫాల్స్ ఇన్ ఆల్ ద కేసెస్. కంప్లీట్ గా మనకి 100% ఫాల్స్ అవ్వాలి. సో ఇలాంటి కేసునే మనం ఎదురారు అంటాం. సో ఎగ్జాక్ట్ గా ఆ కాన్సెప్ట్ ని నేను సిలోలిజమ్స్ లో ఇక్కడ నేను అప్లై చేశాను. ఓకేనా? మనకి ఇచ్చిన దాంట్లో ఫస్ట్ ది ట్రూ అని యాక్సెప్ట్ చేశాను అనుకోండి, రెండోది ఏమైంది? ఫాల్స్ అయింది. రెండోది ట్రూ అని యాక్సెప్ట్ చేశాను అనుకోండి, ఫస్ట్ ది ఏమైంది? ఫాల్స్ అయింది. ఓకేనా? ఇది కూడా అంతే. ఆల్ సమ్ నాట్ లో కూడా అంతే. ఫస్ట్ ది ట్రూ అని యాక్సెప్ట్ చేస్తే రెండోది ఏమైంది? ఫాల్స్ అయింది. రెండోది ట్రూ అని యాక్సెప్ట్ చేస్తే ఫస్ట్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఓకేనా? అంటే ఆల్ సమ్ నాట్ అనేది కూడా నాకేమొస్తుంది? కాంప్లిమెంటరీ పేర్ గా వస్తుంది. ఓకేనా? మనకున్న కాంప్లిమెంటరీ పేర్స్ రెండు కాంప్లిమెంటరీ పేర్స్ ఉన్నాయి. ఏంటది? సమ్ నో అనేది అండ్ ఆల్ సమ్ నాట్ అనేది. ఈ రెండు మాత్రమే కాంప్లిమెంటరీ పేర్స్ అండి. ఈ రెండు మాత్రమే కాంప్లిమెంటరీ పేర్స్. ఈ రెండింటికి మాత్రమే మనకి ఎయిదర్ ఆర్ అనేది వస్తుంది. దీంతో పాటు ఒక స్పెషల్ కేసుకి వస్తుంది. ఏంటి ఆ స్పెషల్ కేసు అంటే ఆల్ అండ్ ఓన్లీ ఏ ఫ్యూ. ఓకేనా? ఇది ఒక స్పెషల్ కేసు. ఓకేనా? ఈ మధ్యన ఇలాంటి కేసెస్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడండి. మనల్ని ఇబ్బంది పెట్టాలని ట్రై చేసి ఈ పాయింట్ కూడా టచ్ చేస్తాడు. అంటే ఓవరాల్ గా సిలోలిజమ్స్ లో ఈ మూడిటికి మాత్రమే మనకి ఎదురారు వచ్చే అవకాశం ఉంది. ఏంటా మూడు? సమ్, నో. ఇంకోటి ఏంటి? ఆల్, సమ్ నాట్. మూడోది ఏంటి? ఆల్, ఓన్లీ ఏ ఫ్యూ. ఈ మూడిటికి మాత్రమే మనకి ఎదురారు వస్తుంది. ఓకేనా? మరి సార్ సమ్ నాట్ కాంప్లిమెంటరీ పేర్ అని చాలా మంది తీసుకుంటున్నారు, మరి మీరేమో ఇక్కడ కాంప్లిమెంటరీ పేర్ అని చెప్పడం లేదు, మరి సమ్ నాట్ ఎందుకు కాంప్లిమెంటరీ పేర్ అవ్వదు అన్నది క్లియర్ కట్ గా కాన్సెప్ట్ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. పొరపాటును కూడా సమ్ నాట్ అనేది కాంప్లిమెంటరీ పేరుగా తీసుకోకండి. సమ్ నాట్ అనేది కాంప్లిమెంటరీ పేరుగా తీసుకోకండి. ఓకేనా? సో ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ చెప్తాను చూడండి. సమ్ నాట్ అనేది ఎందుకు కాంప్లిమెంటరీ పేరు కాదు? కాంప్లిమెంటరీ పేర్ అంటే ఏమని చెప్పాను? ఒకటి ట్రూ అని యాక్సెప్ట్ చేస్తే రెండోది ఏమవ్వాలి? 100% ఫాల్స్ అవ్వాలి. 100% ఫాల్స్ ఇన్ ద సెన్స్ డెఫినెట్ గా ఫాల్స్ అవ్వాలి, పాసిబిలిటీ కేసులో కూడా ఫాల్స్ అవ్వాలి. ఓకేనా? రెండోది ట్రూ అని యాక్సెప్ట్ చేస్తే ఫస్ట్ 100% ఏమవ్వాలి? ఫాల్స్ అవ్వాలి. ఓకేనా? సో ఇలాంటి కేసునే మనం ఏమంటాం? కాంప్లిమెంటరీ పేర్ అంటాం. మరి సమ్ నాట్ కేసుకి ఎందుకు అవ్వదు అనేది చూద్దాం. ఓకేనా? సమ్ నాట్ అనేది ఎందుకు కాంప్లిమెంటరీ పేర్ అవ్వదు అన్నది చూద్దామండి. సమ్ నాట్ అనేది ఎందుకు కాంప్లిమెంటరీ పేర్ అవ్వదు అనేది చూద్దాం. ఓకేనా? చూడండి, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సమ్ పార్ట్ ఆఫ్ ఏస్ ఆర్ బి, సమ్ పార్ట్ ఆఫ్ బీస్ ఆర్ సి, సమ్ పార్ట్ ఆఫ్ సిస్ ఆర్ డి. ఓకేనా? ఫస్ట్ కన్క్లూజన్ ఏమి ఇచ్చాడంటే సమ్ ఏస్ ఆర్ సి అని ఇచ్చాడు. సమ్ ఏస్ ఆర్ సి. రెండోది ఏమి ఇచ్చాడంటే సమ్ ఏస్ ఆర్ నాట్ సి అని ఇవ్వడం జరిగింది. సమ్ ఏస్ ఆర్ నాట్ సి అని ఇవ్వడం జరిగింది. ఓకేనా? సమ్ ఏస్ ఆర్ సి అని ఇవ్వడం జరిగింది, సమ్ ఏస్ ఆర్ నాట్ సి అని ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఒక్కసారి మనకి ఇచ్చిన డయాగ్రామ్ లో మన కాంప్లిమెంటరీ పేర్ అంటే ఏమని చెప్పాను? ఫస్ట్ ఇది ట్రూ అయితే సెకండ్ ఇది ఏమవ్వాలి? ఫాల్స్ అవ్వాలి. ఫాల్స్ ఇన్ ద సెన్స్ పాసిబిలిటీలో కూడా ఫాల్స్ అవ్వాలి. ఓకేనా? మరి రెండోది ట్రూ అంటే ఫస్ట్ ఇది ఏమవ్వాలి? ఫాల్స్ అవ్వాలి. మరి ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దామా? ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే మనకి ఎదురారు వస్తుంది. లేకపోతే మనకి ఎదురారు అనేది పొరపాటును కూడా రాదు. ఓకేనా? మరి చూడండి, ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. సమ్ పార్ట్ ఆఫ్ ఏ ఆర్ సి అనేది ట్రూ అని తీసుకుంటున్నా. ఇది ట్రూ అని తీసుకుంటున్నాను అంటే ఫస్ట్ కన్క్లూజన్ అనేది నేను ట్రూగా తీసుకున్నా. ఫస్ట్ కన్క్లూజన్ ట్రూ అని తీసుకుంటున్నానంటే రెండోది నాకు 100% ఫాల్స్ అవ్వాలి కదా. ఫాల్స్ ఇన్ ద సెన్స్ అన్ని కేసెస్ లో, ఈవెన్ మనకి పాసిబిలిటీలో కూడా ఫాల్స్ అవ్వాలి. మరి అవుతుందో లేదో చూద్దాం. చూడండి, ఏకి సికి సమ్ రిలేషన్ ఉంది. ఓకేనా? మిగతాదంతా ఎంటీ రీజన్ కదా. ఎంటీ రీజన్ మీద డెఫినెట్ కన్క్లూజన్ ఏమవుతుంది? మనకి ఫాల్స్ అవుతుంది. ఓకేనా? ఇంతవరకు బాగానే ఉంది. కానీ మనకి ఫాల్స్ ఇన్ ద సెన్స్ 100% ఫాల్స్ అంటే పాసిబిలిటీలో కూడా ఫాల్స్ అవ్వాలి. అయితేనే అది కాంప్లిమెంటరీ పేరుగా తీసుకుంటాం. అంటే సమ్ ఏస్ ఆర్ నాట్ సి ఈజ్ ఏ పాసిబిలిటీ కూడా చెక్ చేయాలని మనం. ఇది కూడా ఫాల్స్ అయితేనే 100% ఫాల్స్ అని తీసుకుంటాం. అవునా? మరి ఇప్పుడు చూడండి, ఏకి సికి సమ్ రిలేషన్ ఉందా? మిగతాదంతా ఎంటీ రీజన్ కదా. ఎంటీ రీజన్ మీద పాసిబిలిటీ కేసు ఏమైపోద్ది? ట్రూ అయిపోద్ది. సమ్ ఏస్ ఆర్ నాట్ సి ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నది ఏమైపోతుంది? ట్రూ అయిపోతుంది. కానీ మనకి కాంప్లిమెంటరీ పేర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకి ఏమవ్వాలండి? పాసిబిలిటీలో కూడా ఫాల్స్ అవ్వాలి. పాసిబిలిటీ 100% ఫాల్స్ అయితేనే మనకి అదేమవుతుందండి? కాంప్లిమెంటరీ పేర్ అవుతుంది.
ఓకేనా. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ సమ్ ఏస్ ఆర్ నాట్ సి అనేది ఫాల్స్, ఇంతవరకు బాగానే ఉంది, కానీ మరి అదే కన్క్లూజన్ పాసిబిలిటీలో కూడా ఫాల్స్ అవ్వాలి కదా. అదే కన్క్లూజన్ పాసిబిలిటీలో కూడా ఫాల్స్ అయితేనే కదా అది కాంప్లిమెంటరీ పేర్ అంటాము. కానీ ఇది చూడండి, సమ్ ఏస్ ఆర్ నాట్ సి ఈజ్ ఏ పాసిబిలిటీ అనేది ట్రూ అయిపోతుంది, అంటే కాంట్రడిక్షన్ స్టార్ట్ అయింది మనకి. ఓకేనా, విచ్ ఈజ్ ఎగెనెస్ట్ ద కాంప్లిమెంటరీ పేర్ రూల్ అనమాట. ఓకేనా, కాంప్లిమెంటరీ పేర్ రూల్ కి ఎగెనెస్ట్ గా వచ్చింది కాబట్టి సమ్ నాట్ అనేది కాంప్లిమెంటరీ పేర్ కాదు. సమ్ నాట్ అనేది కాంప్లిమెంటరీ పేర్ కాదు. పోనీ రెండోది ట్రూ అని యాక్సెప్ట్ చేద్దామా. రెండోది ఏంటి, సమ్ ఏస్ ఆర్ నాట్ సి అనేది యాక్సెప్ట్ చేద్దాం. సమ్ ఏస్ ఏలో ఉన్న కొంత పార్ట్ అనేది సిలోకి వెళ్ళకూడదు, ఇది ట్రూ అని యాక్సెప్ట్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు ఇది ట్రూ అని యాక్సెప్ట్ చేస్తే, రెండోది ట్రూ అని యాక్సెప్ట్ చేస్తే, ఫస్ట్ది అన్ని కేసెస్లో ఫాల్స్ అవ్వాలి. అన్ని కేసెస్ అంటే ఇంక్లూడింగ్ పాసిబిలిటీలో కూడా ఫాల్స్ అవ్వాలి. ఏమీ లేదండి, ఈ స్టేట్మెంట్ ఉంది కదా, ఈ స్టేట్మెంట్ మనకి పాసిబిలిటీలో ఫాల్స్ అవ్వాలి. ఓకేనా, పాసిబిలిటీలో కూడా ఫాల్స్ అవ్వాలి. ఒకసారి చెక్ చేద్దామా. సమ్ ఏస్ ఆర్ సి ఫాల్స్. ఓకేనా, అయితే మరి ఇది కాంప్లిమెంటరీ పేర్ అవ్వాలంటే పాసిబిలిటీలో కూడా ఫాల్స్ అవ్వాలిగా, పాసిబిలిటీలో కూడా ఫాల్స్ అవ్వాలి. ఇది ఒక్కసారి గమనించండి. సమ్ ఏస్ ఆర్ సి ఇజ్ ఏ పాసిబిలిటీ అని చెక్ చేసాం అనుకోండి, ఇజ్ ఏ పాసిబిలిటీ. ఏకి సికి మనకు అక్కడ ఏం కనిపిస్తుంది రిలేషను, ఏలో ఉన్న కొంత పార్ట్ అనేది ఎందులోకి వెళ్ళకూడదు, సిలోకి వెళ్ళకూడదు. ఏలో ఉన్న కొంత పార్ట్ అనేది సిలోకి వెళ్ళకూడదు. మరి మిగతాదంతా కూడా ఎంటీ రీజన్ కదా, ఎంటీ రీజన్ మీద పాసిబిలిటీ కేసు ఏమైపోతుంది, ట్రూ అయిపోతుంది. ఓకేనా, అంటే ఇక్కడ కాంప్లిమెంటరీ పేర్ రూల్ ని యాక్సెప్ట్ చేయట్లేదు. కాంప్లిమెంటరీ రూల్ అంటే ఏంటి, ఇక్కడ ఫస్ట్ది ట్రూ అని యాక్సెప్ట్ చేస్తే రెండోది ఫాల్స్ అవ్వాలి. ఫాల్స్ ఇన్ ద సెన్స్ పాసిబిలిటీలో కూడా ఫాల్స్ అవ్వాలి. ఓకేనా, రెండోది ట్రూ అని యాక్సెప్ట్ చేస్తే ఫస్ట్ది 100% ఫాల్స్ అవ్వాలి. 100% ఫాల్స్ అంటే పాసిబిలిటీలో కూడా ఫాల్స్ అవ్వాలి. మరి అది ఆ పాయింట్ అనేది ఇక్కడ సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి సమ్ నాట్ అనేది కాంప్లిమెంటరీ పేర్ కాదు. అంటే సమ్ నాట్ కి మనకి పొరపాటున కూడా ఎయిదర్ ఆర్ అనేది రాదు. ఓకేనా, సో క్లియర్ గా అర్థమవుతుంది అనుకున్నాం. మరి సార్ ఎయిదర్ ఆర్ రానప్పుడు మరి దీని యొక్క ఆన్సర్ ఏంటంటే వెరీ సింపుల్. ఫస్ట్ కన్క్లూజన్ ఏమి ఇచ్చాడు, సమ్ ఏస్ ఆర్ సి అని ఇచ్చాడు. రెండోది ఏమి ఇచ్చాడు, సమ్ ఏస్ ఆర్ నాట్ సి అని ఇచ్చాడు. ఓకేనా, సో ఎయిదర్ ఆర్ కాదు మనకి, సమ్ నాట్ అనేది కాంప్లిమెంటరీ పేర్ కాదు. కాంప్లిమెంటరీ పేర్ కానప్పుడు ఇండివిజువల్ కన్క్లూజన్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెక్ చేయండి సరిపోతుంది. ఓకేనా, సో ఒకసారి మన డయాగ్రామ్ చూస్తే ఏ ఎక్కడ ఉంది, సి ఎక్కడ ఉంది, ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా, సంబంధం లేదు. సంబంధం లేనప్పుడు డెఫినెట్ కన్క్లూజన్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. సమ్ ఏస్ ఆర్ నాట్ సి అన్నాడు, ఏ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది, ఈ రెండింటికి సంబంధం లేదు. సంబంధం లేనప్పుడు డెఫినెట్ కన్క్లూజన్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఇచ్చిన రెండు కన్క్లూజన్స్ ఫాల్స్ కాబట్టి నైదర్ వన్ నార్ టూ అన్నది ఆన్సర్ గా పెట్టాలండి. మన ఫైనల్ ఆన్సర్ ఏం పెట్టాలి, నైదర్ వన్ నార్ టూ పెట్టాలి. సమ్ నాట్ కి ఎయిదర్ ఆర్ అనేది రాదు. ఓకేనా, ఆన్సర్ ఏమొస్తుందండి, నైదర్ వన్ నార్ టూ అనేది వస్తుంది. క్లియర్ కట్ గా మీకు ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా, ఇంకో పాయింట్ ఏంటంటే సమ్ నాట్ అనేది కాంప్లిమెంటరీ పేర్ కాదు, ఆల్ నో అనేది కూడా కాంప్లిమెంటరీ పేర్ కాదు. ఇది ఎందుకు కాంప్లిమెంటరీ పేర్ కాదంటే చూడండి, ఆల్ నో ఇది కంప్లీట్ పాజిటివ్, ఇది కంప్లీట్ నెగిటివ్. కంప్లీట్ పాజిటివ్ కంప్లీట్ నెగిటివ్ కి కాంప్లిమెంటరీ పేర్ రాదు. కంప్లీట్ పాజిటివ్ కి కంప్లీట్ నెగిటివ్ కి మనకి కాంప్లిమెంటరీ పేర్ రాదు. అంటే దీనికి కూడా ఆన్సర్ ఏమని పెడతాం మనం, నైదర్ వన్ నాట్ టూ అనేది ఆన్సర్ గా పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పాయింట్ కి ఒక కన్క్లూజన్ లో ఇలా ఇచ్చాడు, ఆల్ ఏస్ ఆర్ సి అని ఇచ్చాడు. రెండోది నో ఏఈసి అని ఇచ్చాడు, ఓకేనా, నో ఏఈసి ఇచ్చాడు. ఓకేనా, మీరు ఇక్కడ ఒకసారి గమనించండి, ఆల్ నో కాంప్లిమెంటరీ పేర్ కాదుగా. కాంప్లిమెంటరీ పేర్ కానప్పుడు ఇండివిజువల్ కన్క్లూజన్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెక్ చేస్తాం. ఒకసారి గమనించండి, ఆల్ ఏస్ ఆర్ సి, ఏ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది, ఈ రెండింటికి సంబంధం లేదు కదా. సంబంధం లేనప్పుడు డెఫినెట్ కన్క్లూజన్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. అదే విధంగా మనకి ఏ టు సి అడిగాడు, సెకండ్ కన్క్లూజన్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెక్ చేద్దాం.
ఏ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది, ఈ రెండింటికి సంబంధం లేదు కదా. సంబంధం లేనప్పుడు డెఫినెట్ కన్క్లూజన్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఓకేనా. నేను ఓవరాల్ గా మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే సమ్ నాట్ అనేది కాంప్లిమెంటరీ పేర్ కాదు. దీనికి ఆన్సర్ అనేది మనకి నైదర్ 1 నాట్ 2 అనేది వస్తుంది. అదే విధంగా ఆల్ నో కి కూడా మనకి కాంప్లిమెంటరీ పేర్ కాదు. దీనికి కూడా ఆన్సర్ ఏమొస్తుందంటే నైదర్ 1 నాట్ 2. ఇప్పుడు ఈ రెండు కన్క్లూజన్స్ రాంగ్ అయినాయి కదా. ఈ రెండు కన్క్లూజన్స్ రాంగ్ అయినాయి కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఏమొస్తుందంటే నైదర్ 1 నాట్ 2 అని పెట్టాలి. నైదర్ 1 నాట్ 2 అని పెట్టాలి. క్లియర్ కట్ గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా. సమ్ నాట్ కి అదే విధంగా ఆల్ నో కి మనకి ఆన్సర్ ఏమొస్తుంది, నైదర్ 1 నాట్ 2 వస్తుంది. ఓకేనా. ఇప్పుడు వరకు మనం కాన్సెప్ట్ ఏంటనేది చూస్తాం. అసలు ఎయిదర్ ఆర్ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది చూస్తాం. ఇప్పుడు మనం చూడబోయేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా ఐడెంటిఫై చేసుకుని ఆన్సర్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చేసుకునేలా ఉండాలి. ఓకేనా. అదంతా కూడా మన కాన్సెప్ట్. ఎయిదర్ ఆర్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది మనం కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా ఐడెంటిఫై చేసుకుని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఈజీగా ఎలా చేయొచ్చు అనేది నేను ఇక్కడ చెప్తాను. ఓకేనా. వెరీ సింపుల్ అండి, వెరీ సింపుల్. ఫస్ట్ పాయింట్ మనం గమనించాల్సింది ఏంటంటే ఇచ్చిన 2 కన్క్లూజన్స్ లో సేమ్ పర్సన్స్ ఉన్నారా లేదని చూసుకుంటాం. ఓకేనా. అంటే ఫస్ట్ కన్క్లూజన్ లో ఏసీ ఉన్నారనుకోండి, సెకండ్ కన్క్లూజన్ లో కూడా ఏసీ ఉండాలి. ఓకేనా. ఒక 2 కన్క్లూజన్స్ లో సేమ్ పర్సన్స్ ఉన్నారనుకోండి, అది ఎయిదర్ ఆర్ అవుతుందా లేదని చెక్ చేసుకోండి. ఓకేనా. ఎయిదర్ ఆర్ అవ్వాలంటే జస్ట్ 3 పాయింట్స్ అండి, 3 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ 2 కన్క్లూజన్స్ లో సేమ్ పర్సన్స్ ఉండాలి. ఓకేనా. సెకండ్ పాయింట్ కాంప్లిమెంటరీ పేర్ అయ్యి ఉండాలి. కాంప్లిమెంటరీ పేర్స్ ఏంటంటే సమ్ నో అనేది కాంప్లిమెంటరీ పేర్. ఓకేనా. నెక్స్ట్ కాంప్లిమెంటరీ పేర్ ఏంటంటే ఆల్ సమ్ నాట్ అనేది కాంప్లిమెంటరీ పేర్. ఈ రెండిటితో పాటు ఒక స్పెషల్ కేస్ అని చెప్పాను. ఏంటది, ఆల్ అండ్ ఓన్లీ ఏ ఫ్యూ. ఈ మూడిటికి మాత్రమే మనకి ఎయిదర్ ఆర్ వస్తుంది. క్లియర్ గా ఈజీగా గుర్తుపెట్టుకునే విధానం చెప్తాను చూడండి. ఓకేనా. ఫస్ట్ కన్క్లూజన్స్ లో సేమ్ పర్సన్స్ ఉండాలి. సెకండ్ పాయింట్ మనకి కాంప్లిమెంటరీ పేర్ అయ్యి ఉండాలి. అంటే ఫస్ట్ కన్క్లూజన్, ఒక కన్క్లూజన్ లో సమ్ రిలేషన్ ఇచ్చాడు అనుకోండి, అంటే సమ్ ఏ సార్ సి అని ఇవ్వాలి. సెకండ్ కన్క్లూజన్ లో నో రిలేషన్ ఇవ్వాలి. ఇలా ఇవ్వాలి. ఒక కన్క్లూజన్ లో సమ్ రిలేషన్ ఇస్తే ఇంకో కన్క్లూజన్ లో నో రిలేషన్ ఇవ్వాలి. ఓకేనా. రైట్. ఒక కన్క్లూజన్ లో ఆల్ అనే రిలేషన్ ఇచ్చాడు అనుకోండి, అంటే ఆల్ ఏస్ ఆర్ సి అని ఇచ్చాడు అనుకోండి, రెండో కన్క్లూజన్ లో సమ్ నాట్ రిలేషన్ ఇవ్వాలి. సమ్ ఏస్ ఆర్ నాట్ సి. ఒక కన్క్లూజన్ లో ఆల్ రిలేషన్ ఇవ్వడం జరిగింది అనుకోండి, సెకండ్ కన్క్లూజన్ లో ఓన్లీ ఏ ఫ్యూ అని ఇవ్వాలి. ఏస్ ఆర్ బి. ఓకేనా. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఇచ్చిన రెండు కన్క్లూజన్స్ రాంగ్ అయ్యి ఉండాలి. ఓకేనా. ఫస్ట్ పాయింట్ సేమ్ పర్సన్స్ ఉండాలి. సెకండ్ పాయింట్ కాంప్లిమెంటరీ పేర్స్ అంటే ఒక కన్క్లూజన్ లో సమ్ ఉంటే ఇంకో కన్క్లూజన్ లో నో. సమ్ నో అనేది కాంప్లిమెంటరీ పేర్. ఒక కన్క్లూజన్ లో ఆల్ ఉంటే రెండో కన్క్లూజన్ లో సమ్ నాట్ ఉండాలి. ఓకేనా. ఆల్ సమ్ నాట్ అనేది కాంప్లిమెంటరీ పేర్. ఆ రెండిటితో పాటు ఇది ఒక స్పెషల్ కేస్ అని చెప్పాను, ఆల్ అండ్ ఓన్లీ ఏ ఫ్యూ. ఓకేనా. ఈ మూడిటికి మాత్రమే మనకి ఎయిదర్ ఆర్ అనేది వస్తుంది. అయితే దీంతో పాటు మూడో పాయింట్ ఏంటంటే ఇచ్చిన రెండు కన్క్లూజన్స్ బోత్ కన్క్లూజన్స్ మస్ట్ బి రాంగ్. ఓకేనా. జస్ట్ ఈ 3 పాయింట్స్ మనకు సాటిస్ఫై అయినాయి అనుకోండి, 100% ఆన్సర్ అనేది ఎయిదర్ ఆర్ పెట్టచ్చు. ఓకేనా. 100% ఆన్సర్ అనేది ఏం పెట్టచ్చు అండి, ఎయిదర్ ఆర్ అని పెట్టచ్చు. ఓకేనా. రైట్. ఆల్ సమ్ నాట్, ఆల్ ఓన్లీ ఫ్యూ కేసులో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్స్ అనేవి ఎప్పుడు కూడా ప్యారలల్ గా ఉండాలండి. షుడ్ బి ప్యారలల్.
షుడ్ బి ప్యారలల్, షుడ్ బి ప్యారలల్. ఓకేనా, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ షుడ్ బి ప్యారలల్ గా ఉంటేనే మనకి ఎయిదర్ ఆర్ అనేది వస్తుంది. ప్యారలల్ అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ ఏ టు సి రిలేషన్లు ఇచ్చాడు అనుకోండి, కింద కూడా ఏ టు సి రిలేషన్ లోనే ఉండాలి. ఇక్కడ ఏ టు బి రిలేషన్లు ఇచ్చాడు అనుకోండి, కింద కూడా ఏ టు బి రిలేషన్ లోనే ఉండాలి. ఓకేనా, సో సింపుల్ గా ఫైనల్ గా చెప్తాను. ఓకేనా, ఫైనల్ గా ఒకటేనండి. ఓకేనా, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇచ్చిన టూ కన్క్లూజన్స్ లో సేమ్ పర్సన్స్ ఉండాలి. ఇచ్చిన టూ కన్క్లూజన్స్ లో సేమ్ పర్సన్స్ ఉండాలి. ఓకేనా, ఇచ్చిన రెండు కన్క్లూజన్స్ లో సేమ్ పర్సన్స్ ఉండాలి. రెండోది కాంప్లిమెంటరీ పేర్ అయి ఉండాలి. కాంప్లిమెంటరీ పేర్స్ ఏంటి, సమ్ నో అనేది ఒక కాంప్లిమెంటరీ పేరు, ఆల్ సమ్ నాట్ అనేది ఒక కాంప్లిమెంటరీ పేరు. దీంతో పాటు ఒక స్పెషల్ కేసు ఏంటి, ఆల్ ఓన్లీ ఏ ఫ్యూ, ఆల్ ఓన్లీ ఏ ఫ్యూ. ఓకేనా, సో ఈ 3 కేసెస్ మాత్రమే మనకి కాంప్లిమెంటరీ పేర్ అనేది వస్తుంది. అది సెకండ్ పాయింట్. ఓకేనా, థర్డ్ పాయింట్ ఏంటంటే ఇచ్చిన రెండు కన్క్లూజన్స్ కూడా రాంగ్ అయ్యి ఉండాలి. ఇచ్చిన రెండు కన్క్లూజన్స్ కూడా రాంగ్ అయ్యి ఉండాలి. ఇలా ఉంటే ఎయిదర్ ఆర్ అనేది 100% పెట్టచ్చు. ఓకేనా, అయితే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆల్ సమ్ నాట్ వచ్చినప్పుడు, ఆల్ ఓన్లీ ఫ్యూ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఎలా ఉండాలి, ప్యారలల్ గానే ఉండాలి. అంటే పై కన్క్లూజన్ లో ఏ టు సి ఉన్నాయనుకోండి, కింద కన్క్లూజన్ లో కూడా ఏ టు సినే ఉండాలి. ఓకేనా, పై కన్క్లూజన్ లో ఏ టు బి ఉన్నారనుకోండి, కింద కన్క్లూజన్ లో కూడా ఏ టు బినే ఉండాలి. అలా ఉంటేనే మనకి ఆ రెండు కేసెస్ లో ఎయిదర్ ఆర్ అవుతుంది. సార్ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ మార్చిపోతే ఏమవుతుంది సార్ అంటే ఆ కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఆ కాన్సెప్ట్ ఏంటంటే మీలో చాలా మందికి డౌట్ వస్తుంది, సార్ ఇప్పుడు ఆల్ సమ్ నాట్ కేసులో మీరు చాలా క్లియర్ గా ఏమని చెప్పారంటే సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ షుడ్ బి సేమ్ అన్నారు. సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ షుడ్ బి ప్యారలల్ అని చెప్పారు. ఓకేనా, షుడ్ బి ప్యారలల్ అని చెప్పారు. ఇన్ కేస్ అలా ప్యారలల్ గా లేకుండా ఉంటే ఎయిదర్ ఆర్ రాదు అని నేను చెప్తున్నాను. ఎయిదర్ ఆర్ ఎందుకు రాస్తారని మీలో చాలా మందికి ఎందుకు డౌట్ రావచ్చు. ఆ పాయింట్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. ఓకేనా, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్యారలల్ గా లేకుండా క్రాస్ గా ఉంటే మనకి ఎయిదర్ ఆర్ అనేది వచ్చే అవకాశమే లేదు. ఎందుకు అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఏస్ ఆర్ బి, సమ్ బీస్ ఆర్ సి, సమ్ సీస్ ఆర్ డి. ఓకేనా, ఫస్ట్ చూడండి ఒకసారి. ఫస్ట్ది ఆల్ ఏస్ ఆర్ సి. రెండోది సమ్ సీస్ ఆర్ నాట్ ఏ, ఓకేనా, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇలా క్రాస్ లో ఉన్నాయి అనుకోండి, నేను చెప్తుంది ఒకటే. ఆల్ సమ్ నాట్ కేసులో అదే విధంగా ఆల్ ఓన్లీ ఏ ఫ్యూ కేసులో మనకి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేవి ఇలా క్రాస్ లో ఉన్నాయి అనుకోండి. ఇలా క్రాస్ లో ఉన్నాయంటే మనకి ఎయిదర్ ఆర్ అనేది రాదు. ఎందుకు రాదు అని చెప్తాను. ఎయిదర్ ఆర్ అంటే ఏం చెప్పాను, ఫస్ట్ది ట్రూ అని యాక్సెప్ట్ చేసాం అనుకోండి, రెండోది 100% ఫాల్స్ అవ్వాలిగా. ఓకేనా, అదే విధంగా రెండోది ట్రూ అని యాక్సెప్ట్ చేశాను అనుకోండి, ఫస్ట్ది 100% ఫాల్స్ అవ్వాలిగా. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ది ట్రూ అని యాక్సెప్ట్ చేస్తాను నేను అంటే ఆల్ ఆఫ్ ద ఏస్ ఆర్ సి అని యాక్సెప్ట్ చేశాను. ఓకేనా, ఆల్ ఆఫ్ ద ఏస్ ఆర్ సి అని యాక్సెప్ట్ చేశాను. ఓకేనా, రెండోది ఫస్ట్ది ట్రూ అని నేను యాక్సెప్ట్ చేశాను కాబట్టి రెండోది నాకు 100% ఫెయిల్ అవ్వాలి. 100% ఫెయిల్ ఇన్ ద సెన్స్ ఇట్ షుడ్ బి ఫాల్స్ ఇన్ ఆల్ ద కేసెస్. పాసిబిలిటీలో కూడా ఫాల్స్ అవ్వాలి. ఓకేనా, అలా అయితేనే అది 100% ఫాల్స్ గా తీసుకుంటాం. ఓకేనా, పాసిబిలిటీలో కూడా ఫాల్స్ అవ్వాలి. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి. C2A అడిగాడు. C2A ఇది సమ్ రిలేషన్ కదా. ఓకేనా, సమ్ రిలేషన్. మిగతాదంతా కూడా ఎంటీ రీజన్. అవునా, మిగతాదంతా ఎంటీ రీజన్ మీద ఇప్పుడు ఇది ఫాల్స్, 100% ఫాల్స్ అవ్వాలంటే పాసిబిలిటీలో కూడా ఫాల్స్ అవ్వాలి నాకు. ఓకేనా, డెఫినెట్ తో పాటు వాడు ఇచ్చిన దాంతో పాటు పాసిబిలిటీలో కూడా ఫాల్స్ అవ్వాలి. అంటే ఏంటి, సమ్ సీస్ ఆర్ నాట్ ఏ ఈజ్ ఏ పాసిబిలిటీ. చెక్ చేద్దామా, సి నుంచి ఏకి సమ్ రిలేషన్ డెఫినెట్ గా ఉంది. ఓకేనా, సో పాయింట్ ఏంటంటే సమ్ రిలేషన్ ఉంది, మిగతాదంతా ఎంటీ రీజన్ కదా. ఎంటీ రీజన్ మీద పాసిబిలిటీ కేసు ఏమైపోతుంది, ట్రూ అయిపోతుంది.
ఓకేనా. కాంప్లిమెంటరీ పేర్ అవ్వాలి అంటే అది అన్ని కేసెస్లో పాసిబిలిటీలో కూడా ఫాల్స్ అవ్వాలి, అంటే ఇది మనకి కాంప్లిమెంటరీ పేర్ ఆ రూల్ మనకి యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి ఇలా మనకి ఎయిదర్ ఆర్ వచ్చే అవకాశమే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పోనీ రెండోది ట్రూ అని యాక్సెప్ట్ చేద్దాం. రెండోది ట్రూ అంటే ఏంటి, సమ్ సీస్ ఆర్ నాట్ ఏ, ఓకేనా. సిలో ఉన్న కొంత పార్ట్ అనేది ఏలోకి వెళ్ళకూడదు అనుకుందాం, ఓకేనా. సిలో ఉన్న కొంత పార్ట్ అనేది ఏలోకి వెళ్ళకూడదు అన్నది ట్రూ అని యాక్సెప్ట్ చేశాను నేను. ఇప్పుడు రెండోది ట్రూ అని యాక్సెప్ట్ చేశానంటే ఫస్ట్ ఇది ఖచ్చితంగా అన్ని కేసెస్లో ఫాల్స్ అవ్వాలి. అన్ని కేసెస్ ఫాల్స్ అవ్వాలంటే పాసిబిలిటీలో కూడా ఫాల్స్ అవ్వాలి. అంటే చూడండి, ఆల్ ఏస్ ఆర్ సి ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నది కూడా నాకు ఫాల్స్ అవ్వాలి. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఏ టు సి నాకు ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు కదా, ఏని మొత్తాన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టుకోవచ్చు కదా, ఏని మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు కదా, అంటే ఇది పాసిబిలిటీలో ట్రూ అయిపోతుంది, ఓకేనా. ఇది పాసిబిలిటీలో ట్రూ అయిపోతుంది. సో పాసిబిలిటీలో ట్రూ అయిపోతుంది కాబట్టి ఇది నాకు కాంప్లిమెంటరీ పేర్ రూల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి ఇది మనకి ఎయిదర్ ఆర్ అనేది రాదు. మరి ఎయిదర్ ఆర్ రానప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఇండివిజువల్ కన్క్లూజన్ చెక్ చేయమన్నాను, ఓకేనా. సో ఇండివిజువల్ గా ఫస్ట్ ఇది ట్రూ ఆ ఫాల్స్ అనేది చెక్ చేయండి. అప్పుడు ఏమవుతుంది చూడండి ఒకసారి, ఆల్ ఏస్ ఆర్ సి, ఓకేనా. ఎయిదర్ ఆర్ అయితే అవ్వదు కదా. సో వెరీ సింపుల్ అండి, ఆల్ సమ్ నాట్ తో పాటు ఇక్కడ ఉన్న ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెండు ప్యారలల్ గానే ఉండాలి. అంటే ఏంటి, ఇక్కడ ఏ టు సి ఉంటే ఇక్కడ కూడా ఏ టు సినే ఉండాలి. అలా కాకుండా ఇలా క్రాస్ లో ఉన్నాయనుకోండి, ఎయిదర్ ఆర్ అనేది అవ్వదు. ఎయిదర్ ఆర్ అవ్వనప్పుడు ఇమ్మీడియట్ గా మనం ఏం చెక్ చేస్తాం, ఇండివిజువల్ కన్క్లూజన్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెక్ చేస్తాం, ఓకేనా. రైట్, చూడండి ఫస్ట్ ఇది ఏ టు సి అడిగాడు, ఏ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది, ఈ రెండింటికి సంబంధం లేదు కదా. సంబంధం లేనప్పుడు డెఫినెట్ కన్క్లూజన్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఇది సి టు ఏ అడిగాడు, ఓకేనా. సి ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది, ఈ రెండింటికి సంబంధం లేదు కదా, కాబట్టి డెఫినెట్ కన్క్లూజన్ ఫాల్స్ అవుతుంది. రెండు ఫాల్స్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, నైదర్ వన్ నార్ టూ, ఓకేనా. సి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఆల్ సమ్ నాట్ లో మనకి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్యారలల్ గా ఉండాలి. అంటే ఇక్కడ ఏ టు సి ఉంటే ఇక్కడ కూడా ఏ టు సినే ఉండాలి. ఇక్కడ బి టు డి ఉన్నాయనుకోండి, ఫస్ట్ కన్క్లూజన్ లో, సెకండ్ కన్క్లూజన్ లో కూడా బి టు డినే ఉండాలి. ఇలా క్రాస్ లో కనుక ఉంటే అది ఎయిదర్ ఆర్ అనేది రాదు. దాని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే నైదర్ వన్ నాట్ టూ, ఓకేనా. సో ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఆల్ సమ్ నాట్ కేసులో మనకి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇలా క్రాస్ అయితే నా ఆన్సర్ ఏమవుతుందండి, నైదర్ నార్. ఎందుకు ఎయిదర్ ఆర్ అవ్వదు అనేది క్లియర్ కట్ గా కాన్సెప్ట్ చెప్పాను. అదే విధంగా ఆల్ ఓన్లీ ఫ్యూ లో కూడా మనకి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఎలా ఉండాలి, ప్యారలల్ గానే ఉండాలి, ఓకేనా. ఇప్పుడు ఒకసారి సార్ ఏంటి సార్ ఆల్ ఓన్లీ ఫ్యూ ఒక స్పెషల్ కేసు అన్నారు కదా, మరి ఈ కేసులో ఎయిదర్ ఆర్ ఎలా వస్తుంది అన్నది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఎయిదర్ ఆర్ ఎలా వస్తుంది అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, మనకి ఆల్ ఓన్లీ ఫ్యూ ఎయిదర్ ఆర్ ఎందుకు వస్తుంది అన్నది ఒకసారి ఎలా వస్తుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, ఓకేనా. స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడంటే సమ్ ఏస్ ఆర్ బి అని ఇచ్చాడు, సమ్ పార్ట్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు బి, సమ్ పార్ట్ ఆఫ్ బి బిలాంగ్స్ టు సి, ఇలా ఇవ్వడం జరిగిందండి, ఓకేనా. సో ఫస్ట్ కన్క్లూజన్ ఏమి ఇచ్చాడంటే ఆల్ ఏస్ ఆర్ సి అని ఇచ్చాడు. రెండో దాంట్లో ఓన్లీ ఏ ఫ్యూ ఏస్ ఆర్ సి అని ఇచ్చాడు. ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఓన్లీ ఏ ఫ్యూ అంటే మనకి ఎవరెవరు వస్తారండి, ఇందులో మనకి సమ్ వస్తుంది, సమ్ నాట్ కూడా వస్తుంది. అంటే ఇందులో మనకి సమ్ నాట్ రిలేషన్ ఉంటుంది కదా, ఇందులో మనకి ఏ రిలేషన్ ఉంటుందండి, సమ్ నాట్ రిలేషన్ ఉంటుంది, ఓకేనా. ఇందులో మనకి ఖచ్చితంగా సమ్ నాట్ రిలేషన్ ఉంది కదా, ఓకేనా. ఫస్ట్ స్టేట్మెంట్ లో ఆల్ అనేది ఉంది, రెండో దాంట్లో ఏముంది, సమ్ నాట్ రిలేషన్ ఉంది. ఆల్ సమ్ నాట్ కాంప్లిమెంటరీ పేరే కదా, ఓకేనా. కాంప్లిమెంటరీ పేరుతో పాటు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్స్ ప్యారలల్ గా ఉన్నాయి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్స్ ఎలా ఉన్నాయి, ప్యారలల్ గా ఉన్నాయి. సో ఆల్ సమ్ నాట్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్స్ ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి ఇది కాంప్లిమెంటరీ పేరు ఖచ్చితంగా అవుతుందండి, అవుతుంది, ఓకేనా. ఏమీ లేదండి, ఓన్లీ ఏ ఫ్యూ అనే దాంట్లో మనకి సమ్ నాట్ రిలేషన్ కూడా ఉంది,
ఓన్లీ ఎ ఫ్యూ అంటే ఎవరెవరు వస్తారు? సమ్ వస్తుంది, సమ్ నాట్ కూడా వస్తుంది, సమ్ వస్తుంది, సమ్ నాట్ కూడా వస్తుంది. ఓకేనా, దీంట్లో సమ్ నాట్ అనే రిలేషన్ కూడా ఉంది. ఓకేనా, దీంట్లో సమ్ నాట్ అనే రిలేషన్ తీసుకుంటే ఆల్ సమ్ నాట్, ఆల్ సమ్ నాట్ కాంప్లిమెంటరీ పేరే కదా. కాంప్లిమెంటరీ పేరు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్స్ ఎలా ఉన్నాయి? మనకి ప్యారలల్ గా ఉన్నాయి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్స్ ప్యారలల్ గా ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు ఇది 100% ఏమవుతుందంటే ఎయిదర్ ఆర్ అవుతుంది. కావాలంటే చెక్ చేద్దాం చూడండి. ఓకేనా, మనకి ఎయిదర్ ఆర్ అవ్వాలంటే జస్ట్ 3 పాయింట్స్ అని చెప్పాను, జస్ట్ 3 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆల్ ఓన్లీ ఫ్యూ వచ్చినప్పుడు ఫస్ట్ పాయింట్ సేమ్ పర్సన్స్ ఉండాలి, వాళ్ళు ప్యారలల్ గా ఉండాలి. ఏసీ ఏసీ ప్యారలల్ గా ఉన్నారు, సరిపోయింది, ఫస్ట్ పాయింట్ సాటిస్ఫైడ్. ఓకేనా, సెకండ్ పాయింట్ కాంప్లిమెంటరీ పేర్. కాంప్లిమెంటరీ పేర్ అంటే ఆల్ సమ్ నాట్, ఆల్ సమ్ నాట్. ఓన్లీ ఫ్యూ లో ఎవరున్నారు? సమ్ నాట్ అనేది ఉంది, ఆల్ సమ్ నాట్ కాంప్లిమెంటరీ పేర్ సరిపోయింది. ఓకేనా, మూడోది రెండు రాంగ్ అవ్వాలి. మూడోది ఏంటండి? బోత్ కన్క్లూజన్స్ మస్ట్ బి రాంగ్, బోత్ కన్క్లూజన్స్ మస్ట్ బి రాంగ్. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఆల్ ఏస్ ఆర్ సి అన్నాడు. ఓకేనా, ఏ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది, ఈ రెండింటికి సంబంధం లేదు కదా. సంబంధం లేనప్పుడు డెఫినెట్ కన్క్లూజన్ ఏమవుతుంది? ఫాల్స్. ఓకేనా, ఓన్లీ ఫ్యూ ఏస్ ఆర్ సి అన్నాడు. ఏ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. ఓకేనా, ఓన్లీ ఫ్యూ అంటే సమ్ రిలేషన్, సమ్ నాట్ రిలేషన్. మనకి ఈ రెండింటికి సంబంధం లేదు కదా. సంబంధం లేనప్పుడు డెఫినెట్ కన్క్లూజన్ ఏమవుతుంది? ఫాల్స్. అంటే థర్డ్ పాయింట్ కూడా సాటిస్ఫై అయింది. ఆల్ 3 పాయింట్స్ సాటిస్ఫై అయినాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఎయిదర్ వన్ ఆర్ 2 అవుతుంది. ఇది ఒక స్పెషల్ కేస్. రీసెంట్ ఎగ్జామ్స్ లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడండి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. ఓకేనా, రైట్. ఓవరాల్ గా సింపుల్ గా ఎయిదర్ ఆర్ ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఆన్సర్స్ ఈజీగా ఎలా చేయాలి అన్నది చిన్న పాయింట్, క్లైమాక్స్ పాయింట్ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా, సో క్లైమాక్స్ గా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది చెప్తాను. ఓకేనా, ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా? ఫస్ట్ పాయింట్ మనకి కాంప్లిమెంటరీ పేర్స్ ఏంటి? సమ్ నో, సమ్ నో. ఇంకో కాంప్లిమెంటరీ పేర్ ఏంటి? ఆల్ సమ్ నాట్. మూడోది స్పెషల్ కేస్ ఏంటి? ఆల్ ఓన్లీ ఫ్యూ. ఈ మూడిటికి మాత్రమే మనకి ఎయిదర్ ఆర్ అనేది వస్తుంది. ఓకేనా, ఫస్ట్ పాయింట్ చెక్ చేస్తామా? సెకండ్ పాయింట్ ఏంటంటే ఇచ్చిన రెండు కన్క్లూజన్స్ లో సేమ్ పర్సన్స్ ఉండాలి. ఇచ్చిన రెండు కన్క్లూజన్స్ లో సేమ్ పర్సన్స్ అంటే ఫస్ట్ దాంట్లో ఏసీ ఉన్నారనుకోండి, సెకండ్ దాంట్లో కూడా ఏసీనే ఉండాలి. ఓకేనా, సెకండ్ పాయింట్ ఏంటంటే పర్సన్స్ షుడ్ బి సేమ్, persons should be same in both the conclusions. అయితే ఒక స్పెషల్ గా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆల్ సమ్ నాట్ అదే విధంగా ఆల్ ఓన్లీ ఏ ఫ్యూ వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. పర్సన్స్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్స్ అనేవి ప్యారలల్ గా ఉండాలి. ఎలా ఉండాలండి? ప్యారలల్ గా ఉండాలి. ఆ ప్రాబ్లం అనేది మనకి సమ్ అవుతూ ఉండదండి. ఎందుకు ఉండదని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఏ బి సి ఫస్ట్ కన్క్లూజన్ లో సమ్ ఏస్ ఆర్ సి అని తీసుకున్నాం అనుకోండి. రెండోది క్రాస్ గా తీసుకుందాం, నో సి ఈజ్ ఏ అని తీసుకుందాం. ఇక్కడ మనకి ఈ క్రాస్ అనేది మనకి సమ్ నోలో ప్రాబ్లం ఉండదు. ఓకేనా, క్రాస్ అనేది మనకి సమ్ నోలో ప్రాబ్లం ఉండదు. ఎందుకు ఉండదు అనేది చెప్తున్నాను. ఓకేనా, చూడండి నేనేమన్నాను? ఫస్ట్ ది ట్రూ అని యాక్సెప్ట్ చేస్తే రెండోది 100% ఫాల్స్ అవ్వాలన్నాను. ఓకేనా, ఫస్ట్ ది నేను సమ్ ఏస్ ఆర్ సి అనేది ట్రూగా తీసుకున్నా. ఓకేనా, ఇప్పుడు రెండో చూడండి, సమ్ ఏస్ ఆర్ సి అంటే సమ్ సీస్ ఆర్ ఏ అవుతుంది కదా. సమ్ పార్ట్ ఆఫ్ ఏస్ ఆర్ సి అవుతుందంటే సమ్ సీస్ ఆర్ ఏమవుతుంది? ఏ అవుతుంది. సమ్ సీస్ ఆర్ ఏ అవుతుంది. క్లియరా? అంటే సికి ఏకి ఆల్రెడీ సమ్ రిలేషన్ ఉంది కదా. ఆల్రెడీ ఇద్దరి మధ్యన సమ్ రిలేషన్ ఉన్నప్పుడు నో అనేది 100% ఫాల్సే కదా అయ్యేది. ఓకేనా, ఇది పాసిబిలిటీలో కూడా ఫాల్స్ అవుతుంది. నో సిఈజిఏ అనేది 100% ఫాల్స్ అవుతుంది. చూడండి, ఫస్ట్ ఇది ట్రూ అని యాక్సెప్ట్ చేస్తే రెండోది నాకు ఏమైపోయింది? ఫాల్స్ అయిపోయింది. ఇప్పుడు రెండోది ట్రూ అని యాక్సెప్ట్ చేస్తా అంటే ఏంటి? నో సిఈజిఏ అని చెప్తున్నాను. నో సిఈజిఏ అన్నానంటే నో ఏఈసి కదా.
నో ఏ ఈజ్ సి అంటే కంప్లీట్ ఏ అనేది ఎందులోకి వెళ్ళకూడదు, సిలోకి వెళ్ళకూడదు. కంప్లీట్ ఏ అనేది సిలోకి వెళ్ళకూడదు, కంప్లీట్ ఏ అనేది సిలోకి వెళ్ళకూడదు, కంప్లీట్ సి అనేది ఏలోకి వెళ్ళకూడదు. మరి నేను ఇది ట్రూ అని యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా ఇది ఫాల్సే కదా అయ్యేది నాకు. ఓకేనా, ఖచ్చితంగా ఇది నాకు ఫాల్సే కదా అయ్యేది. ఎందుకు, ఏకి సికి ఎటువంటి సంబంధం ఉండకూడదు అని నేను రెండో దాన్ని ట్రూ అని యాక్సెప్ట్ చేశాను. మరి అది ట్రూ అని యాక్సెప్ట్ చేస్తే సమ్ రిలేషన్ నాకు ఖచ్చితంగా అవ్వదు కదా, పాసిబిలిటీలో కూడా అవ్వదు. ఓకేనా, ఇప్పుడు మనకి కాంప్లిమెంటరీ పేర్ రూల్ వచ్చింది చూడండి ఒకసారి. కాంప్లిమెంటరీ పేర్ రూల్ ఏంటి, ఫస్ట్ ఇది ట్రూ అని యాక్సెప్ట్ చేస్తే రెండోది ఏమవ్వాలి, నాకు ఫాల్స్ అవ్వాలి. ఓకేనా, రెండోది ట్రూ అని యాక్సెప్ట్ చేస్తే ఫస్ట్ది ఏమవ్వాలి, ఫాల్స్ అవ్వాలి. క్లియర్ కట్ గా నాకు కాంప్లిమెంటరీ పేర్ రూల్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి సమ్ నోతో నాకు క్రాస్ గా ఆ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ క్రాస్ గా పెట్టినా నాకు ప్రాబ్లం ఏమీ లేదు. 100% దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే ఎయిదర్ 1 ఆర్ 2 అవుతుంది, ఎయిదర్ 1 ఆర్ 2 అవుతుంది. ఓకేనా, సమ్ నోతో నాకు ఏ ప్రాబ్లం లేదు. ఓకేనా, సో మనకి ప్రాబ్లం ఏంటంటే ఆల్ సమ్ నాట్ కాంప్లిమెంటరీ పేర్ వచ్చినప్పుడు, అదే విధంగా ఆల్ ఓన్లీ ఏ ఫ్యూ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఖచ్చితంగా ఎలా ఉండాలి, ప్యారలల్ గా ఉండాలి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఖచ్చితంగా ఎలా ఉండాలి, ప్యారలల్ గా ఉండాలి. ప్యారలల్ అంటే ఏంటో తెలుసా, ఫస్ట్ కన్క్లూజన్ ఎలా ఉన్నాయి అనుకోండి, ఆల్ సీస్ ఆర్ డి, రెండో దాంట్లో సమ్ సీస్ ఆర్ నాట్ డి, సమ్ సీస్ ఆర్ నాట్ డి. ఇక్కడ C2D ఉంది, ఇక్కడ కూడా C2Dనే ఉండాలి, ఇక్కడ కూడా C2Dనే ఉండాలి. ఇలా ఉంటేనే మనకి ఎయిదర్ ఆర్ అనేది వస్తుంది, ఇలా ఉంటేనే మనకి ఎయిదర్ ఆర్ అనేది వస్తుంది. ఏ కేసెస్ లో, ఆల్ సమ్ నాట్ లో, ఆల్ ఓన్లీ ఫ్యూ, ఆల్ ఓన్లీ ఫ్యూలో. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా, అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఇచ్చిన రెండు కన్క్లూజన్స్ కూడా మనకి ఖచ్చితంగా రాంగ్ అవ్వాలి, ఖచ్చితంగా ఏమవ్వాలి, రాంగ్ అవ్వాలి. జస్ట్ ఈ 3 పాయింట్స్ చెక్ చేసుకొని సరిపోతుంది. ఓకేనా, సో ఫస్ట్ పాయింట్ ఏంటి, కాంప్లిమెంటరీ పేర్. ఏంటి కాంప్లిమెంటరీ పేరు, సమ్ నో అనేది కాంప్లిమెంటరీ పేరు, ఆల్ సమ్ నాట్ అనేది కాంప్లిమెంటరీ పేర్. ఈ రెండింటితో పాటు ఇది ఒక స్పెషల్ కేసు అని చెప్పాను. ఏ విధంగా స్పెషల్ కేసు, ఓన్లీ ఫ్యూలో మనకి ఏం కనిపిస్తుంది, సమ్ నాట్ రిలేషన్ కూడా ఉంటుంది కదా. ఓన్లీ ఫ్యూలో సమ్ నాట్ రిలేషన్ కూడా ఉంటుంది. ఇది ఆల్, ఇది సమ్ నాట్. కాంప్లిమెంటరీ పేరుకి వచ్చేసాం కదా. ఓకేనా, సో కాంప్లిమెంటరీ పేరుకి వచ్చేసాం కాబట్టి ఇది ఒక స్పెషల్ కేసు. ఈ కేసులో కూడా మనకి ఎయిదర్ ఆర్ అనేది వస్తుంది. అవునా, రైట్. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే ఇచ్చిన రెండు కన్క్లూజన్ లో మనకి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ గా ఉండాలి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ షుడ్ బి సేమ్. ఓకేనా, అంటే ఫస్ట్ కన్క్లూజన్ లో ఏబి ఉంటే సెకండ్ కన్క్లూజన్ లో కూడా ఏబీనే ఉండాలి, ఫస్ట్ కన్క్లూజన్ లో సిడి ఉంటే సెకండ్ కన్క్లూజన్ లో కూడా సిడినే ఉండాలి, ఫస్ట్ కన్క్లూజన్ లో డిఈ ఉంటే సెకండ్ కన్క్లూజన్ లో కూడా డిఈ ఉండాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఆల్ సమ్ నాట్ ఓన్లీ ఫ్యూ, ఈ రెండు వచ్చినప్పుడు మాత్రం సబ్జెక్ట్ ఆబ్జెక్ట్స్ అనేవి ఎలా ఉండాలి, ప్యారలల్ గా ఉండాలి. అలా ప్యారలల్ గా లేవు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, ఇలా డేటా ఇచ్చాడు ABCD, ఇలా డేటా ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనకు ఒక స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి ఫస్ట్ కన్క్లూజన్ ఏంటంటే ఆల్ ఏస్ ఆర్ డి. రెండో దాంట్లో ఏమి ఇచ్చాడంటే సమ్ డీస్ ఆర్ నాట్ ఏ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇలా మనకి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ క్రాస్ లో పెట్టాడు అనుకోండి, ఇది 100% ఎయిదర్ ఆర్ అవ్వదు, ఓకేనా. ఇలా క్రాస్ లో కనుక ఉంటే ఎయిదర్ ఆర్ అవ్వదు. మరి ఎయిదర్ ఆర్ అవ్వనప్పుడు ఆన్సర్ ఏం చేయాలి సార్ అంటే వెరీ సింపుల్ అండి. ఏం చేయాలంటే మనం ఇండివిజువల్ కన్క్లూజన్ చెక్ చేస్తాం. ఇండివిజువల్ కన్క్లూజన్ ఏ ఇక్కడ ఉంది, డి ఎక్కడ ఉంది, ఏకి డికి సంబంధం లేదు కాబట్టి డెఫినెట్ కన్క్లూజన్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఓకేనా, డి టు ఏ అడిగాడు, డి ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది. ఓకేనా, ఎటువంటి రిలేషన్ లేదు కాబట్టి డెఫినెట్ కన్క్లూజన్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. రెండు ఫాల్స్ అయినాయి కాబట్టి ఆన్సర్ అనేది ఏమవుతుందండి, నైదర్ 1 నాట్ 2 అవుతుంది. ఓకేనా, రైట్. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నాను. సెకండ్ పాయింట్ లో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ గా ఉండాలి. ఆల్ సమ్ నాట్ ఆల్ ఓన్లీ ఫ్యూ కేసులో ఆ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్స్ ప్యారలల్ గా ఉండాలి. అలా ప్యారలల్ గా లేకపోతే ఎయిదర్ ఆర్ అనేది రాదు. ఓకేనా, థర్డ్ సింపుల్ పాయింట్ ఏంటండి, ఇచ్చిన రెండు కన్క్లూజన్స్ కూడా ఏమవ్వాలి, రాంగ్ అవ్వాలి. జస్ట్ ఈ 3 పాయింట్స్ సాటిస్ఫై అయినాయి అనుకోండి, 100% మనకి ఆన్సర్ ఏం పెట్టచ్చు, ఎయిదర్ 1 ఆర్ 2.
ఫైనల్ గా క్లైమాక్స్ గా మీకు చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్ కాంప్లిమెంటరీ పేర్ అయ్యి ఉండాలి, ఓకేనా. సెకండ్ పాయింట్ ఇచ్చిన రెండు కన్క్లూజన్స్ లో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ గా ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఆల్ సమ్ నాట్ అండ్ ఆల్ ఓన్లీ ఫ్యూ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్యారలల్ గా ఉండాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇచ్చిన రెండు కన్క్లూజన్స్ రాంగ్ అయ్యి ఉండాలి, ఓకేనా. ఎప్పుడైనా సరే ఏదైనా క్వశ్చన్ ఆల్ దీస్ 3 పాయింట్స్ మూడు సాటిస్ఫై అవ్వాలి. మళ్ళీ ఈ మూడిట్లో ఏదో రెండు సాటిస్ఫై అయినాయి 5 ఆరు పెడతానంటే కుదరదు, ఓకేనా. ఇచ్చిన ఈ మూడు కండిషన్స్ సాటిస్ఫై అయితేనే ఆన్సర్ అనేది ఎయిదర్ 1 ఆర్ 2 అని పెట్టాలి, ఓకేనా. సో క్లియర్ గా అర్థమవుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్ సమ్ నాట్ లో ఆల్ ఓన్లీ ఫ్యూ లో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇలా క్రాస్ లో పెట్టినాయి అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, నైదర్ 1 నాట్ 2 అవుతుంది, నైదర్ 1 నాట్ 2 అవుతుంది. అదేవిధంగా సమ్ నాట్ కేసులో ఆన్సర్ ఏమవుతుందంటే నైదర్ 1 నాట్ 2. ఆన్సర్ ఏమవుతుంది నైదర్ 1 నాట్ 2. అదేవిధంగా ఆల్ నో అనేది కూడా మనకి కాంప్లిమెంటరీ పేరు కాదు, దీనికి కూడా ఆన్సర్ ఏమవుతుందంటే నైదర్ 1 నాట్ 2 అనేది అవుతుంది, నైదర్ 1 నాట్ 2, ఓకేనా. సో వెరీ సింపుల్. సమ్ నాట్ కి ఆన్సర్ అనేది నైదర్ 1 నాట్ 2. ఆల్ నో అనేది ఆన్సర్ అనేది ఏమవుతుంది నైదర్ 1 నాట్ 2. అదే విధంగా మనకి ఆల్ సమ్ నాట్ లో ఆల్ ఓన్లీ ఫ్యూ లో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇలా క్రాస్ లో ఉన్నాయి అనుకోండి, అప్పుడు కూడా ఆన్సర్ ఏం పెడతాం, నైదర్ 1 నాట్ 2. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎయిదర్ ఆర్ కాన్సెప్ట్ అండి. ఈ ఎయిదర్ ఆర్ కాన్సెప్ట్ ఎగ్జాక్ట్ గా అర్థమైంది అనుకుంటున్నాను, ఓకేనా. నేను కాన్సెప్ట్ చెప్పాను, దాంతో పాటు ఈజీగా ఎలా చేయొచ్చు అనేది కూడా చెప్పా. వెరీ సింపుల్ అండి. లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను మీ అందరికీ కూడా, ఎయిదర్ ఆర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లిమెంటరీ పేరు కనిపించాలి. అంటే ఒక కన్క్లూజన్ లో సమ్ ఉందనుకోండి, ఇంకో కన్క్లూజన్ లో నో ఉండాలి. ఒక కన్క్లూజన్ లో ఆల్ ఉందనుకోండి, ఇంకో కన్క్లూజన్ లో సమ్ నాట్ ఉండాలి. ఒక కన్క్లూజన్ లో ఆల్ ఉందనుకోండి, ఇంకో కన్క్లూజన్ లో ఓన్లీ ఫ్యూ ఉండాలి, ఓకేనా. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇచ్చిన రెండు కన్క్లూజన్స్ లో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ మస్ట్ బి సేమ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆల్ సమ్ నాట్ అండ్ ఆల్ ఓన్లీ ఫ్యూ వచ్చినప్పుడు మాత్రం ఆ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఖచ్చితంగా ఎలా ఉండాలి, ప్యారలల్ గా ఉండాలి, ఓకేనా. థర్డ్ పాయింట్ ఇచ్చిన రెండు కన్క్లూజన్స్ కూడా ఏమవ్వాలి, రాంగ్ అవ్వాలి, ఓకేనా. ఇలా ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి అనుకోండి, ఆన్సర్స్ అనేవి ఈజీగా ఎయిదర్ ఆర్ అని పెట్టేయచ్చు, ఓకేనా. మనకి జస్ట్ ఈ 3 పాయింట్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా క్వశ్చన్ ఈ 3 పాయింట్స్ సాటిస్ఫై అయింది అనుకోండి, 100% ఆన్సర్ అనేది ఎయిదర్ 1 ఆర్ 2, ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ అనేది పర్ఫెక్ట్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సో దీని మీద క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ క్లాస్ లో మనం ప్రాక్టీస్ చేద్దాం, ఓకేనా. ఓకేనా. థ్యాంక్ యూ.